గురుగారు రోజున జనసేన సభ తర్వాత ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా తెలుసు. ఈ రోజున అద్దంలాగా రోడ్లు ఉన్నాయి కానీ ఇటు పక్క బస్సు వచ్చే పరిస్థితి లేదు. కొంతమందికి కనీసం సైడ్ కాలువలు ఇంకా కట్టలేదు. ఎందుకు అదే ఈ ఇప్పటం మీద ఇంత ప్రేమ అంటారా, దాన్ని కోపం అంటారా, పగ అంటారా, అసలు ఎలా చూడాలి? ఇప్పటం మీద పగాని ఎందుకు అనుకోవాలి, డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టారు. అది వాళ్ళ నాయకులు వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడం కోసం వాళ్ళు డబ్బులు నిధులు తీసుకొచ్చారు. రోడ్డు అయితే బాగా చేశారు, కానీ దీనివల్ల లాభం కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీకు లాభం అయితే ఏం లేదు. ఈ బస్సులు లేవు, ఏమీ లేవు. స్కూల్ బస్సులు తప్ప బస్సులు లేవు. స్కూల్ బస్సులు తప్ప బస్సులు లేవు. వాళ్ళు వరకు పని చేసామని అనిపించుకోవడం కోసం బాగా చేశారు, అయితే చేశారు. అంటే రాష్ట్రం మొత్తం ఇప్పటి వైపు చూసింది. ఇప్పటి మీద ఏదో అంటే ఆ గ్రామాన్ని ఏదో కావాలని టార్గెట్ చేశారు అనే మాట లేకుండా ఉంచడం కోసం చేశారంటారా ఈ అభివృద్ధి వల్ల? ఏముందండి, ఇప్పుడు ఈ రోడ్డు వేశారు. ఇక్కడ ఈ రోడ్డు మా ఊళ్ళో ఇక్కడ మొత్తం కలిపి 2000 జనాభా. 2000 జనాభాకి ఇంత రోడ్డు అవసరం లేదు యాక్చువల్గా. ఇక్కడ ఆటోలు మోటార్ సైకిల్ తప్పితే రెండు ఏం తిరగవు. స్కూల్ బస్సులో 4 ఆటోలు మోటార్ సైకిల్ తప్ప ఏం తిరగవు అక్కడ. ఈ రోడ్డుకి ఇన్ని డబ్బులు పెట్టేది ఆర్కే గారికి సొంత నియోజకవర్గం దుగ్గిరాల. కూడా తింటదేగా. దుగ్గిరాల ఒక బస్సు వెళ్తే ఇంకో బస్సు తప్పుకోవడానికి లేదు. నిజమే, వాస్తవం మీరు చెప్పారు. పెద్దవాళ్ళ పూడి ఉంది, పెద్ద టౌన్ మెయిన్ రోడ్ మీద ఊరు. ఆడ సింగిల్ రోడ్డు ఉంది, ఆడ బస్సు అయితే తిప్పుకోవడానికి లేదు. అక్కడ డివైడర్ లేదు. మరి ఈ నిధులన్నీ అక్కడ ఖర్చు పెట్టచ్చు. మేమేం కోరుకునే లేదు. ఇది ఊరికి అంత స్థాయి కూడా లేదు యాక్చువల్గా. ఇక్కడ అసలు అంతకుముందు ఉన్న రోడ్ని ఇంకొంచెం పెంచితే సరిపోయేది. పోనీ మీరు అన్నట్టుగా ఏదైనా ఓట్ల ప్రాతిపదికన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ఆ ఓట్లు మనకు పడాలి, లేకపోతే ఈ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గానికి ఈ కేవలం ఈ ఇప్పటం గ్రామస్తుల ఓట్లే కీలకం అనుకుంటే మీరు అన్నట్టుగా సరే ఇక్కడ అభివృద్ధి చేశారనుకోవచ్చు. అలాంటిది లేకుండా కేవలం ఆ నిధులను ఇక్కడ ఖర్చు పెడతాను గల కారణం వెనకాల ఏం లేదండి. ఇక్కడ ఒక వర్గం ఒక 70-80 ఏళ్ల నుంచి కొంచెం వాళ్ళ అధికారానికి దూరంగా ఉండారు. వాళ్ళు ఆ ప్రెస్టేషన్ లో ఉండారు. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళకి అవకాశం వచ్చింది. వైసీపీలో రామకృష్ణారెడ్డి అండ ఉంది, ప్రభుత్వం అండ ఉంది. వాళ్ళ ప్రతాపాన్ని చూపించాలని చూపించారు తప్ప ఈ ఊరేమో చిన్నది. నేను అంటే ఎక్కడైనా చేయొచ్చు, తప్పులేదు. కానీ అది ఎక్కడ చేయాలి, ఎక్కడ ముందు ప్రిఫరెన్స్? మంగళగిరిలో 1 వేల వెళ్తున్నారు. మంగళగిరి మిద్ది సెంటర్ లో ఆటోలు 1-2 గంటలు స్టక్ అయిపోతున్నాయి. మేము గాలిగోపురం బజార్ ఒక బజార్ పెడితే రెండో బజార్ లేదు అక్కడ. మంగళగిరిలో ఎంతో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నాయి. మరి అక్కడ డెవలప్ చేయొచ్చుగా. రామకృష్ణ ఈ డబ్బులు అక్కడ పెట్టచ్చు, లేదా వడ్లపూడి పెట్టచ్చు, దుగ్గిరాలు పెట్టచ్చు. మా పక్కన వడ్డేసం ఉంది, ఆడ 10,000 జనాభా ఉన్నారు. మరి అక్కడ చేయొచ్చు. ఏడ తిప్పేసినా మొత్తం 1,500 ఓట్లేడ. ఆ 1,500 ఆయన వర్గం అనుకుని ఒక 400-300 ఉంటాయి. దానికి ఇంత ఖర్చు, ఇంత హంగామా అవసరం. వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడం కోసం చేశారు తప్ప చేయడం అయితే చేశారు. చేసిన పని తప్పు అనకూడదు. అదే ఆ పని చేసిన దానికి ఇంత ఊరికి అవసరం లేదు. కానీ అదే ఇప్పటం గ్రామంలో అంటే మీరన్న అదే ఆర్కే గారు ఈ రోజున పార్టీకి పదవికి కూడా రాజీనామా చేసేసి, అంటే ఆయన తప్పు తెలుసుకుని రాజీనామా చేశారనుకోవచ్చు అంటారు, లేకపోతే అసలు నిజంగా ఆయన మాట చెల్లుబాటు అయితే మీరు అన్నట్టుగా ఆయన నియోజకవర్గం దుగ్గిరాలో లేకపోతే మంగళగిరి ప్రధానంగా ఉన్న మంగళగిరిలోనూ ఇవన్నీ కూడా అక్కడ మరమ్మతులు జరిగాయి కదా పనులు. అవును, అక్కడ చేయాల్సిన కాడ చేయకుండా ఇక్కడ అనవసరంగా ఇక్కడ స్థానిక నాయకుడు ఏదో ప్రాబ్లం కోసం చేశారు. కానీ అది యాక్చువల్లీ ఇక్కడ అంత అవసరం లేదు. ఆయన రాజీనామా అంటావా, అది ఆయన వ్యక్తిగత రకరకాలు చెప్పుకుంటారు. కొంతమంది ఏమో డ్రామాలు అన్నాడు. ఆయన జగన్ ముఖ్య అనుచరుడు, ఆయన చాలా ఆప్తుడు. మరి ఆయన రామ్ చేసాడు, ఎవడు నమ్మడు. మరి అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఇన్ఛార్జ్ గా మరి ఆయన వేరే అతనికి ఇచ్చారు. టీడీపీ నుంచి వెళ్ళిన అతనికి ఇక్కడ 2 సార్లు గెలిచాడు, 3వ సారి గెలవడేమో అని వాళ్ళకి 100% డౌట్. అవును, లోకేష్ చాలా చేశాడు, అధికారంలో లేకపోయినా సరే నియోజకవర్గాన్ని చాలా చేశాడు. ఆ పరిస్థితిలో గెలవడు. కొత్త మార్చి బీసీ క్యాండిడేట్ కి ఇస్తే అక్కడ బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అందువల్ల ఆయన ఏమన్నా గట్టి పోటీ గెలవడం అనేది ఇంపాసిబుల్. గట్టి పోటీ ఇస్తాడని చిరంజీవి అని అనుకుంటున్నారు. గంజి చిరంజీవికి చూడొచ్చు. సరే, ఇప్పటి వరకు మీ గ్రామ పరిస్థితి పక్కన పెడితే సార్, రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మీరు అన్నట్టుగానే ఈ రోజున ఎక్కడ రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. ఆయన చెప్పినటువంటి నవరత్న పథకాల్లో భాగంగా నేను జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది లేదు. వ్యవసాయానికి సంబంధించి పెద్దపేట వేస్తామన్నారు. ఈ రోజున వ్యవసాయదారులు మొన్న జరిగిన విపత్తుకి ఎంత నష్టపోయారు జనాలు చూశారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, అది లేదు. ఇన్ని లేకపోయినా కూడా ఇంకా ఎలా నేనే ఉన్నారు. ఇప్పుడు అంగన్వాడీలు ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఉద్యమం చేస్తున్నారు. అవును, వాళ్ళ కోరికలు జీతం కొంచెం పెంచమన్నారు. అవును, ఇచ్చిన హామీని అది కూడా ఇచ్చిన హామీని దాన్ని యాక్సెప్ట్ చేయలే. అంతకుముందు 5 లక్షలు ఉన్న ఈ ఆరోగ్యశ్రీ కార్డుని కూడా 25 లక్షలు అంటున్నాడు.
5 లక్షల్లో 25 లక్షలు చేస్తే జనమైన పిచ్చి నా కొడుకులా జేబులో పూలు పెట్టుకున్నారా? 5 లక్షలు 25 లక్షలు చేసి అంత కెపాసిటీ అంత దమ్ము నీలో ఉంటే అది నిజంగా జనానికి ఉపయోగపడేది అయితే వాళ్ళకి 400, 500, 1,000 రూపాయలు పెంచు. అంగన్వాడీలు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది ఉంటారు పర్సంటేజ్? మరి నువ్వు 25 లక్షలు ప్రకటించిన జనం ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు? మరి అది బెనిఫిటా నీకు, ఇది బెనిఫిటా? వాళ్ళకి చేయలేడు. 25 లక్షలు ఏమన్నా రోగాలు వస్తాయా? 25 లక్షలు సగటు కుటుంబం 25 లక్షలు వాడుకుంటుందా? అసలు ఇప్పుడు ఉన్న జబ్బుకి 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగించాడు అన్నాడు. ఎవడో నేను వెళ్తా రమ్మని 1000 రూపాయలు పెట్టి నాకు 2,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు అయితే ఏ హాస్పిటల్ నన్ను 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు రమ్మను. ఏ రోగానికి వెళ్ళాలో ఆరోగ్యశ్రీ లేదండి, ఈ రోగం దీనికి వచ్చేస్తుందండి, గవర్నమెంట్ సరిగ్గా మాకు డబ్బులు ఇట్లేదండి. అదే జరుగుతుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని వందల కోట్ల బకాయిలు ఉన్నాయి కాబట్టి మేము అసలు దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పి అల్టిమేటం కూడా ఇచ్చారు వాళ్ళు. అలాంటి 25 లక్షల ఇన్సూరెన్స్ అనేది ఆరోగ్యశ్రీ దేనికి ఉపయోగపడింది అంటే నేను ఇచ్చేది ఏమీ లేదు, అది ఉపయోగపడదు కాబట్టి 25 లక్షలు అన్నావు. 25 లక్షలు 5 లక్షలు 10 లక్షలు చేయి. 25 లక్షలు ఇటేంది జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఈ మాటకి మెసేజ్ చెప్పి 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఇంకేలే అంతా మనకి 25 లక్షలు మన ఇంటికి వచ్చి పడ్డట్టే భావిస్తారని అనుకుంటున్నాడు. కానీ జనం అంత తెలివి తక్కువగా అయితే ఏం లేరు. అంటే ప్రజలు ఇంకా పిచ్చోళ్లే. నేను ఏం చెప్తే అది నమ్ముతారు. అప్పుడు ఆ రోజున 2019 ముందు మా బాబాయిని చంపేశారని నమ్మారు, లేకపోతే ఆయన మీద కోడికత్తి అంటే నమ్మారు, లేకపోతే నేను నవరత్నాలు ఇస్తానంటే నమ్మారు. ఇంకా నమ్మడానికి సిద్ధంగానే ఉన్నారని అనుకుంటున్నారంటారా? మీరు అన్న దాని ప్రకారం బ్రహ్మండి నమ్ముతారంటేనే ఈ నాటకాలన్నీ. అవును. ఇప్పుడు నియోజకవర్గాలు ఈ మధ్య మార్చారు ఇన్ఛార్జుల్ని. అవును. అది అవసరమా? ఒకసారి ఇప్పుడు అంత మీడియా పెరిగిపోయింది. ఇవాళ మన ఊళ్ళో ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తం తెలుస్తుంది. ఖచ్చితంగా. అన్నప్పుడు ఒక క్యాండిడేట్ ఒక నియోజకవర్గంలో వాడు పనికి వాళ్ళు ఎంతమంది తేలిన తర్వాత వాడు అయితే మళ్ళీ వాడితే తెలియదా? ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పనికిరాడు అని తేల్చేశారు ఆ సర్వేలు. ఇట్లాంటప్పుడు నేను తీసుకెళ్ళి ఇంకొకసారి అయితే అక్కడ జనం పిచ్చోళ్ళ వాళ్ళకి తెలుసు కదా. అంటే జనం అంత తెలివి తక్కువగా ఉండారని వాళ్ళు బ్రహ్మలో ఉండారు తప్ప జనం అయితే తెలివిగానే ఉన్నారు. రైట్. చివరిగా పార్టీలకు అతీతంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఇచ్చిన వెసులుబాటు కానీ లేకపోతే ఆయన దారి పొడుగుతా ఎక్కడ ఇబ్బందులు లేని పరిస్థితులు కానీ ఈ రోజున లోకేష్ గారు పాదయాత్ర చూసాం. ప్రతి అడుగడుగున మైకు లాగారు, స్కూల్ లాగారు, కరెంట్లు తీసేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన చేసినటువంటి పాదయాత్ర. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చెప్పు. అంటే నిజంగా ఎవరు ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు గారు జగన్కి రక్షణ కల్పించారంటే ఆయన ఒక పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. డెమోక్రసీని కాపాడుకుంటా ప్రతిపక్ష నాయకులు కూడా తిరగాలి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవాలి, మనం చేసే డెవలప్మెంట్ మనం చేస్తాను ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు ఆయనకి రక్షణ కల్పించాడు. ఇతను రాజకీయ నాయకుడు కాదు, పొలిటీషియన్ కాదు, ఈయన ఒక ఫ్యాక్షనిస్ట్. ఈయన అనుకోకుండా అంటే వాళ్ళ నాన్న సంపత్తి మీద ఇంకో రకంగా జనం నమ్మారు, ఒకసారి జనం ఓట్లు వేసారు, గెలిపించారు. దాన్ని అన్ని సీట్లు వచ్చిన మనిషి ఆయన నిజంగా ఆయన అన్నాడు 30 ఏళ్ళు నా కళని. 30 ఏళ్ళు యాక్చువల్గా అయితే 150 సీట్లు వచ్చిన 30 ఏళ్ళు చెయ్యాలి. ఏది పరిపాలన ఇది వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళకి సరిపోయింది. కానీ 30 ఏళ్ళు 150 సీట్లు మనిషి 30 ఏళ్ళు పరిపాలన అంటే యాజ్ గా చేయాలి లెక్క అయితే. ఇది వాళ్ళ దగ్గర లేదు. సో ఈ పాదయాత్రకు సంబంధించి వ్యత్యాసం ఏమంటారు? అంటే ఇన్ని ప్రతికూల పరిస్థితి పాదయాత్ర కూడా ఉందండి. పాదయాత్ర కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిరిగాడంటే జనం దగ్గర తిరగడం, మొదలు పెడతాం, నెత్తి మీద చేతులు పెడతాం తప్ప సమస్యలకి ఎక్కడైనా స్పాట్ లో సొల్యూషన్ ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? అన్ని రాసుకెళ్ళాడు. నేను ఇవన్నీ చేస్తాను అన్ని రాసుకొని చీట్లు తీసుకుని వెళ్ళాడు తప్ప లోకేష్ అలా కాదు. ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ ఏ వర్గాన్ని కలిసిన పాటు అక్కడ వాళ్ళు ఏ ప్రశ్నలు వేస్తున్నారో ఆ ప్రశ్నలు ఇన్స్టెంట్ గా అక్కడికక్కడ సమాధానం చెప్పాడు ఆయన. దాని సొల్యూషన్ చెప్పాడు. 100 కిలోమీటర్లకు ఒక మైల్ రాయి బాదుకుంటూ అక్కడ ఏ వర్గాలతో ఆయన సమావేశం అయ్యాడో వాళ్ళు ఏ ప్రశ్నలు వేశారో ఏ ప్రశ్న వేస్తారని ముందు మనం ఊహించలేం కదా, అనుకోని ప్రశ్నలు వస్తాయి. వాటికి కూడా ఆయన తెలివితేటలకు అక్కడక్కడ సొల్యూషన్ చెప్పి సమాధానం చెప్పి అలా జనంలో మమ్మేకమే దాటుకుంటూ వెళ్ళిపోయాడు. సో ప్రజల్లో అయితే క్లారిటీ ఉందంటారు. ఎక్సలెంట్ గా ఉంది.